నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. రేవంత్ రెడ్డి యశస్విని రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఏం బంపర్ ఆఫరో తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన నుండి తన సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా పోలేదు, కానీ పాలకుర్తి నియోజకవర్గానికి వస్తుండు. ఒక పెద్ద కారణం ఉంది. ఏం కారణం అంటే, పాలకుర్తిలో యశస్విని రెడ్డి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. ఎమ్మెల్యే గెలవ ముందుకు ఆమె ఎట్లాంటి రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ అత్త మామ గత 6 నెలల ఎలక్షన్ కంటే ముందు 6 నెలల ముందే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. అక్కడ మాజీ మంత్రి మీద ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పోటీ చేసి అనూహ్యంగా గెలుపొందిర్రు. ఇది ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి అక్కడికి ఎందుకు వస్తున్నటువంటిది మనకు తెలియాల్సింది. రేవంత్ రెడ్డి అక్కడికి ఎందుకు వస్తుందంటే, ఈ యశస్విని రెడ్డి అత్తా మామ రాజకీయాల్లోకి రాకముందే అక్కడ కొన్ని 30 సంవత్సరాలుగా అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గంలో. అయితే ఇప్పుడు కూడా గెలవంగానే ఆ సేవా కార్యక్రమాలను ఆపొద్దని చెప్పేసి మళ్ళీ సేవా కార్యక్రమాల్ని కంటిన్యూ చేయడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనవరి 3వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి పాలకుర్తి కాన్స్టిట్యున్సీ తొర్రూరు మండలం గుర్తూరుకు వస్తున్నాడు. అయితే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అక్కడ 74 ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి సంబంధించి అక్కడ భూమి పూజ అనేటువంటిది జరుగుతుంది. ఆ భూమి పూజకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి వస్తున్నాడు. ఆ రేవంత్ రెడ్డి రావడం కోసం నిన్న పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి వాళ్ళ అత్తమ్మ ఝాన్సీ రెడ్డి నిన్న పోయి వాళ్ళ దంపతులు పోయి నిన్న రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వస్తాను కూడా మాటిచ్చిండు, కంపల్సరీ వచ్చే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే అది గుర్తూరు అనే గ్రామంలో ఉంటుంది. 74 ఎకరాలలో 3 ఫ్లోర్లు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ 74 ఎకరాల్లో శంకుస్థాపన జరుగుతుంది. అయితే గ్రౌండ్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కట్టిన తర్వాత, స్కిల్ డెవలప్మెంట్ కోసం కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ యొక్క రూపం ఎట్లా ఉంటుందంటే, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో క్యాంటీన్, తర్వాత కిచెన్, అట్లాగే రెస్ట్ రూమ్ కూడా ఉండే అవకాశాలు వాళ్ళ డిజైన్లో ఉన్నాయి. అట్లాగే థర్డ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ ఉంటుంది. తర్వాత టీచింగ్కి సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్స్ కావచ్చు, ఆఫీసర్లు కూర్చోవడం కోసం అక్కడ ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఎట్లా శిక్షణ ఇస్తారు, ఏ బ్యాచ్లో శిక్షణ ఇస్తారు అనేటువంటిది మనకు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే యువతకు ఇక్కడ యూత్కి అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండే యూత్కి 10 విభాగాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆ 10 విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. 10 విభాగాలు అనేటువంటి ఇంకా డిసైడ్ కాలేదు. డిసైడ్ కాగానే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక్క బ్యాచ్లో 3000 మంది ఉంటారు ఒక బ్యాచ్లో. అట్లే ఏడాదికి 15,000 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రోగ్రాం కాదు, కేవలం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి వాళ్ళ అత్త మామ ఝాన్సీ రెడ్డి వాళ్ళు తీసుకొని అక్కడ ఉండేటువంటి యూత్కి అక్కడ ఎంపవర్మెంట్ కల్పించి ఉద్యోగ కల్పన చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే ఆమె ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో తిరిగేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి యువతను మేము ఆదుకుంటాం, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా రాకుండా వీళ్ళకి ప్రైవేట్ రంగంలో మేము సొంతంగా డబ్బులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. అంటే ఇక్కడ మొత్తంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కంచుకోట కదిలిపోయింది ఓటమి తర్వాత. ఇప్పుడు ఇంకా ఎర్రబెల్లికి అక్కడ చుక్కలు కనిపించే రాజకీయంగా మొత్తంగా ఎర్రబెల్లిని బొందబెట్టే ప్రయత్నమే జరుగుతుంది. మళ్ళీ రాజకీయాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు కనబడే అవకాశాలు పాలకుర్తి నియోజకవర్గంలో లేవు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎర్రబెల్లి దయాకర్ రావుకి అక్కడ ఏం నామరూపాలు లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాదు, ఇంకా సేవ కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకుపోయే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంటే కాదు, ఇంకా అక్కడ అధునాతన పద్ధతులు ఉపయోగించి రైతులకు చైతన్య కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకు కొన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదా విద్యార్థులకు ఇంకా చదువుకునేందుకు ఇంకా కొన్ని పరికరాలు కావచ్చు, కంప్యూటర్ ల్యాప్టాప్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా పాలకుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు మంచి రోజులు వచ్చినాయనే చెప్పుకోవచ్చు.